హలో వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ చైనీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటి అని అంటే, వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో మనకి హాట్ సూప్ తాగాలనిపిస్తుంది కదా. అందుకని పిల్లలు కూడా వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. క్యారెట్ ఇంకా బీట్రూట్ సూప్ అనమాట. దీన్ని ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఇప్పుడు నేను చెప్తాను. క్యారెట్ ఒక 2 క్యారెట్లు, ఒక చిన్న బీట్రూట్, ఒక టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్, బటర్. ఇవన్నీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడవ్వగానే కుక్కర్లోకి నేనైతే బటర్ తీసుకుంటున్నాను. బటర్ నచ్చని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో బటర్ మొత్తం కరిగిన తర్వాత ఇవన్నిటిని వేసి పచ్చిమిర్చి, ఆనియన్, జింజర్, గార్లిక్ ఈ 4 ఇందులో వేసి జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి. దీనికి ఏం గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆనియన్ పచ్చివాసన కొంచెం సెట్ అయ్యే వరకు జస్ట్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఇంత మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటో యాడ్ చేసుకోండి. టమాటోని కూడా బాగా మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేయాలి. కొంచెం మరీ మెత్తగా కాదు కానీ కొంచెం. అది ఉడికిన తర్వాత క్యారెట్ ఇంకా బీట్రూట్ అందులోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయండి. కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయి మొత్తం సెట్ అయ్యే వరకు ఫ్రై చేసి, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అన్న రీజన్కి నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నా. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవాల్సిన వచ్చినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోతుందేమో అని నేను కొద్దిగా వేసుకుంటున్నా. ఇలా బాయిలింగ్ అంటే చిన్నగా ఉడికేటప్పుడు ఇందులోకే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చును. ఈ వరకు మా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇందులోకి నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా, కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇలా 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయింది. ఇప్పుడు దీన్ని ఒక వడగట్టలోకి వడబోసుకుందాము. ఒక బౌల్ కింద పెట్టేసుకుని ఇలా వడబోసుకున్నాను, ఎందుకంటే మనకి ఈ కుక్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది అలానే బౌల్లో ఉండిపోతుంది కాబట్టి. తర్వాత దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లగా అవ్వనివ్వాలి. కొంచెం బాగా చల్లబడిన తర్వాత ఇలా గరిటెతో తిప్పి చూసుకొని, ఓకే బాగా చల్లబడిందని తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పట్టడానికి కుదరదు కదా, అందుకు చల్లారనిచ్చి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా ఫైన్ పేస్ట్లా. మరి వాటర్ యాడ్ చేయకపోతే గట్టి చట్నీ లాగా అయిపోతుంది. అందుకే కొంచెం వాటర్ వేసుకున్నాను. అప్పుడు మనకి కొంచెం థిక్ ప్యూరీ టైప్లో వస్తుంది అన్నమాట. మన స్మూతీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ట్రైనర్లోకి వేసుకొని బాగా గరిటెతో తిప్పి మొత్తం ఇందులో ఉన్న క్రీమీ కన్సిస్టెన్సీ అంతా బౌల్లోకి వచ్చే వరకు తిప్పుకోవాలి. చూసారు కదా, ఇంత కొంచెం మనకి వేస్టేజ్ అయింది. దీన్ని పక్కన తీసి పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వడబోసుకున్న ఈ క్రీమీ దీంట్లోకి ముందుగా మనం వడబోసుకున్నటువంటి వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి గరిటెతో తిప్పుకోవాలి బాగా. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి సాల్ట్, పెప్పర్, ఇంకా జీరా పౌడర్ ఈ 3టిని యాడ్ చేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నా, ఇఫ్ ఇన్ కేస్ తగ్గితే మళ్ళీ మీరు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాయిలింగ్ కన్సిస్టెన్సీకి పెట్టేసి ఒక చిన్న క్యూబ్ బటర్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్న రీజన్ కోసం నేను వేస్తున్నాను అంతే, అది మీ ఆప్షన్. ప్లస్ ఇందులోకి ఇంకేమైనా మీరు ముందే ఆయిల్ వేసి ఉంటారు కాబట్టి ఇంకా బటర్ అవసరం లేదు. సాల్ట్ ఇవన్నీ చూసుకుని ఇలా బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసి, చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఉంటుంది అన్నమాట. ఇలా థిక్ వచ్చినప్పుడు చూసారు కదా, ఇలా బాయిల్ అయితే థిక్ వస్తుంది, వితౌట్ బాయిల్ రాదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపు. ఇప్పుడు దీన్ని కప్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయాలి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.